నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రామచంద్రపురంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. ప్రజా సమస్యల ఫిర్యాదులకు త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కారాలు చూపాలి. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను యానంలో ఘనంగా నిర్వహించారు. పవన్ అభిమానులు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో స్థానిక చెన్నై సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పాల్గొని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక కేక్ కట్ చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో పవన్ అభిమానులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకను యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. యానం ద్రాక్షారామ రోడ్లో గల ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహానికి యానం పరిపాలనా అధికారి మునుస్వామి, ఎస్పీ రాజశేఖరన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యానంకు ఆయన చేసిన సేవలను ఉపాధ్యాయుడు కె శంకర్ వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ షేరు నూకరాజు, యానం సమాచార శాఖ అధికారి కెఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సరే. నమస్కారం. ఈరోజు మనం దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు, మహానేత రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు మనందరం నిల్చున్నాం. ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమం. ఈ వర్ధంతి కార్యక్రమానికి మా యానం రీజనల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ మునిస్వామి గారు, ఎస్పీ రాజశేఖరన్ గారు, కమిషనర్ రామకృష్ణ గారు, అదే పీడబ్ల్యూడీ నుంచి వాసిరెడ్డి భగవాన్ గారు, అదేవిధంగా సిఐ, ఎస్ఐలు, అదేవిధంగా వారి సిబ్బంది, కానిస్టేబుల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టీచర్గా నేను ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ శిబిరాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కూటమి కార్యకర్తలు పవన్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంత్రి సుభాష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకుంటామని మంత్రి సుభాష్ అన్నారు. సార్ కొంచెం అనుకున్నాం మీరే అనుకున్నారు. ఓకే ఇంకో మొక్క సీనియర్ ఇంకో మొక్క సీనియర్ ఇంకో మొక్క కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. జనసేన రే బాబు పిల్లలందరూ వెనక్కుండాలి. చిట్టుబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజైతే గత 10 రోజుల క్రితమే ఒక షెడ్యూల్ తయారైంది. మన మంత్రి గారు, మన సుభాష్ గారు నియోజకవర్గంలో ప్రతి కేక్ కటింగ్ కూడా రావాలని నిర్ణయించుకున్నారు. ఆయన మేము కలిసి చేయాలని చెప్పి 10 రోజుల క్రితమే ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. కానీ ఈ ఫ్లడ్స్ కారణంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఒక సేవా కార్యక్రమంలో మాత్రమే మీరు భాగం పంచుకోండి. ఈ ఆనందోత్సవం మన రైతులు ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఆనందాల్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి యువత అంతా ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోనివ్వనని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు పదే చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వం, అదేవిధంగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి కొన్ని విమర్శలు చేసి ఒక సీటు మాత్రం వచ్చిందని ఎగతాళి చేసి ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి, అలాగే ఈ ఎన్డీఏ కూటమి ప్రభావానికి 11 సీట్లకు పరిమితం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఒక సందర్భంలో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలమ్మ చెరువు గట్టున గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచి ఉన్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ అమలవుతున్నాయని తెలియజేశారు. అటువంటి మహానేత ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి 15వ వర్ధంతి సందర్భంగా ముమ్మిడివరంలో మరి పార్టీ స్త్రీల ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఎప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రజల్లో ఎప్పుడు కూడా మహనీయుడే. ఎందుకంటే వివిధ పథకాలు ఈ రోజుకి కూడా ప్రజల్లో కూడా సంక్షేమ పథకాలు కూడా మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఈరోజు కూడా 5 రూపాయలు మారొచ్చు, కానీ ఆ పథకాలన్నీ కూడా ఇవాళ మరి ఆయన పెట్టిన పథకాలు చాలా గొప్ప పథకాలు నడుస్తున్నాయి. మరి అలాంటి నాయకుడు ఇవాళ మన మధ్య లేకపోవడం దురదృష్టకరం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన పార్టీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వాడవాడల ఘనంగా జరిగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై నిర్వహించిన ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, పీడీ, ఐసీడీఎస్ ఝాన్సీరాణి, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఏ మధుసూదన్ రావుతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందిన అర్జీలను ప్రాధాన్యతగా ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా 100% పరిష్కరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యపై అవగాహన కలిగించుకుని పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 182 ఫిర్యాదులు అందాయని తెలిపారు. లేట్ పెట్టుకున్నారు వాళ్ళు కంటిన్యూస్ నెక్స్ట్ మంత్ కూడా అలా లేట్ పెట్టుకున్నారంటే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆదర్శనీయమని ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ అన్నారు. తాళరేవులో సోమవారం బొంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, జనసేన మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, మల్లాడి గణేష్, గీసాల సూరిబాబు, ఖాదా సుబ్రహ్మణ్యం, సత్తిబాబు, పంపన బుజ్జి, సాధనాల కాళీ, మేడిశెట్టి నారాయణరావు, వడ్డీ విజయ్ కుమార్, గుబ్బల శ్రీను, కాండ్రేగుల శ్రీనివాస్, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. అలా ఉంటారు కొంచెం వెనకాల పిల్లలు పట్టాలి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరి మన మండల అధ్యక్షులు గారిని అలాగే పార్టీ నాయకులు కేక్ కట్ చేస్తుందిగా
వచ్చానా ఏ ఖర్చునా మనకు కలిసి వెళ్ళండి సార్. నేను కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాలకి నేను చాలా గర్వపడేవాడిని. ఎందుకంటే ఆయన ఇప్పుడు అధికారం కోసం నేను పనిచేయలేదు. నేను అధికారం ఎందుకు చేయాలంటే ప్రజల యొక్క సమస్యల పట్ల, ప్రజల యొక్క అభివృద్ధి పట్ల, ప్రజల యొక్క మంచి కోసం నేను పనిచేస్తాను. దానికోసం 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలైనా నేను ప్రతిపక్షంగానే పోరాడతాను. తరఫున నాకు పదవితో పని లేదని చెప్పింది మాత్రం నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఎందుకంటే 5 సంవత్సరాల పదవి లేకపోతే లేదా 5 సంవత్సరాల తర్వాత ఈ పార్టీలో ఆ పార్టీ అధికారం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, ఆయన నాకు అధికారంతో పని లేదు, నేను అనుకున్నది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలి, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని ఒక సంకల్పంతో ఉన్నాను కనుక నాకు అధికారంతో పని లేదు అన్నాను. ఆ విధంగానే ఎక్కడ కూడా ఆయనతో పాటు నడిచే కార్యకర్తలు కానీ 10 సంవత్సరాలుగా ఏమీ ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పెడితే ఎక్కడ కార్యక్రమం చేస్తే అక్కడ మేము మీ వెనకాల ఉన్నామని 10 సంవత్సరాల పాటు ఆయనతో పాటు నడిచిన జన సైనికులకి పాదాభివందనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు అన్నారు. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీలు కోరుకొండ కిరణ్ కుమార్, చంటి, గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యల కొండబాబు, ఉప్పంగల సర్పంచ్ శాఖా శంకరుడు, ఎంపీటీసీలు మోర్తా భీమాబాయ్, కోరాటి శ్రీకృష్ణ, గుత్తుల శ్రీను, ఉప సర్పంచ్ కోరుకొండ అప్పలరావు, సొసైటీ అధ్యక్షులు దవులూరి శ్రీరామ్మూర్తి, అనిశెట్టి శ్రీనివాసరెడ్డి, కోరాటి వాసు, చింతాకుల రాంబాబు, పలివేల రాము, పెంకి అర్జున్, కాగితరాజు తదితరులు బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం అండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి సభకు ఇచ్చేసిన ఇక్కడ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మా ప్రజాప్రతినిధులకి, ప్రెసిడెంట్లకి, ఎంపీటీసీలకి మొత్తం అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నానండి. రాజశేఖర రెడ్డి గారి అభిమానం అంటే ఎలక్షన్లో గెలుపోవటంతో సంబంధం లేని అభిమానం, కులమతాలతో సంబంధం లేని అభిమానం, పార్టీలతో సంబంధం లేని అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి పాలన, రాజశేఖర రెడ్డి గారు వ్యవస్థ నడిపించారు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు పరిపాలనలే ముందు వెనకాల, అంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 సంవత్సరాలు 12-13 సంవత్సరాల పీరియడ్ ఎదరా వెనకాల ఈ రెండే రాష్ట్ర రాజకీయాల్లో గుర్తుండిపోయేలా ఉండే పరిస్థితి. తర్వాత వచ్చే రాజకీయ వ్యవస్థలన్నీ ఆడు ఏ పార్టీకి వేసాడు, ఈడు ఏ పార్టీకి వేసాడు అన్న పరిస్థితిలో నడిచి పరిస్థితులు ఈ రెండు రాజకీయ వ్యవస్థలో, ఈ రెండు సీఎంలు నడిపిన వ్యవస్థలో ఏ రోజు కూడా పార్టీలకు అతీతంగా వ్యవహారం చేశారు. అలాగే 108 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, గొప్ప గొప్ప పథకాలు లైఫ్లో స్టాండర్డ్గా ఉండి పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా 1 సార్లు చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి అంటే ఒక పార్టీ మనిషి కాదు, రాజశేఖర రెడ్డి అంటే ఒక కులం మనిషి కాదు. అలాగే ఆయన పాలన చేసి చనిపోయిన 15 సంవత్సరాల దాకా కూడా, ఒక మనిషి చనిపోయిన తర్వాత 15 సంవత్సరాల్లో కూడా ప్రతి గ్రామంలోని ఈ పరిస్థితి ఉందంటే ఆయన చేసిన గొప్ప పరిపాలనే. అది అందులో ఆయనకి పోటీ అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొకరు ఉండరని మా అభిప్రాయం. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం 5 సంవత్సరాల కాలంలో సుపరిపాలన అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి 10 నిమిషాలు మౌనం పాటించారు.
సుదీర్ఘకాలం పాటు ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఎంతో మంది ముఖ్యమంత్రులు 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రులు చేసిన ఉన్నారు, కానీ కేవలం 5 సంవత్సరాల్లోనే పరిపాలన అందించి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఒకే ఒక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అని ఈరోజు అంటే బైబిల్లో ఒక పదం చెప్పబడుతూ ఉంటది, తనని తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును, తనని తాను హెచ్చించబడిన వాడు తగ్గించబడును. సరిగ్గా ఇదే సూత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. తనని తాను తగ్గించుకున్నాడు కాబట్టే ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డికి. కేవలం ఈ 15 సంవత్సరాలకు కాదు, దాదాపు ఇంకో 100 సంవత్సరాలైనా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన పాలన ఏ విధంగా సాగింది మనందరూ తెలుసు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కానీ జలయజ్ఞం కానీ ఇవన్నీ కూడా, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే అమలు చేశారు. నేటికి కూడా అమలు జరుగుతున్నాయి అంటే ఆయన చేసిన సంస్కరణలే. అలాంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా ముందరకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు మనందరం కూడా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాం. తాళ్లరేవు మండలం పి మల్లవరం ధూళిపూడి గొల్లబాబు రాజేశ్వరి కళ్యాణ మండపంలో జన సైనికులు లయన్ డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పరిష్కరించుకొని సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకిత భావంతో సేవలందిస్తున్న జన సైనికులు డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యుల బృందం రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ప్రతి ఏటా నిత్యం నిర్వహించే రక్తదాన శిబిరంలో విధిగా హాజరై రక్తదానం చేస్తున్న రాంబాబు సంధ్య దంపతులను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుడిపూడి శివనారాయణ, మండల జనసేన పార్టీ అధ్యక్షులు అత్తిలి బాబురావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, పోసంశెట్టి సూర్యప్రకాష్ రావు, పుణ్యమంతుల హరిబాబు, విల్లా వీర, దోలపూడి గోపి, పోసంశెట్టి లావరాజు, పోతుల భగవాన్, మద్యంశెట్టి పురుషోత్తం, పైడికొండల రమేష్, అభిరెడ్డి భార్గవ్, వెంటపల్లి సత్యవతి, పి మల్లవరం, పోలేకూరు జనసేన యువనేత తదితరులు పాల్గొన్నారు. మీరు ఎలా వచ్చారు? ఫోన్ పెట్టా ఓకే లేదు పెట్టిందానండి వచ్చి సార్ ఎలా చూడండి సార్. ఓకే సార్. ఓకే ఓకే చూడండి.
ఓకే సరిపోతుంది సార్, సరిపోతుందండి సార్, సరిపోతుంది. ఓకే సార్ ఎలా చూడండి సార్, సార్ ఎలా చూడండి, అలాగే ఉండండి సార్, అలాగే ఉండండి. ఓకే సార్ ఎలా చూడండి సార్, సార్ ఎలా చూడండి సార్, ఇక్కడ చూడండి. ఓకే మా ఫ్రెండ్ గారైనా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రివర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మన ముమ్మడివరం నియోజకవర్గంలో మరి తాళ్ళ మండలంలో ఉన్న పీమలవరం గ్రామంలో మరి డాక్టర్ గారి సమక్షంలో జనసేన నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున సుమారు ఈ రోజైతే 150 మంది బ్లడ్ రక్తదానం చేయడం చాలా సంతోషం. అదే కాకుండా ఓనం మనం అనే కార్యక్రమం ద్వారా కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గం అంతా జన సైనికులందరూ పెద్ద ఎత్తున మొక్కలు పాతడం, మొక్కలు పంపిణీ చేయటం, అదేవిధంగా పిల్లలందరికీ బుక్స్ కానీ పెన్నులు కానీ పంపిణీ చేయటం, అదేవిధంగా చాలామందికి ఈ బుక్స్ ఏదైతే పేదవారినారో వారికి బియ్యం కానీ మరి దుప్పట్లు కానీ చీరలు కానీ అనేక కార్యక్రమాలు ఉదయం 8:30కి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత జరిగిన ఎన్నికల్లో ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర యువత గురించి, రాష్ట్రంలో ఉన్న రైతుల గురించి ఆయన
24/7 కష్టపడి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని ఒక మంచి సంకల్పంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పనిచేయడం చాలా సంతోషం. మరి దాంట్లో మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జన సైనికులందరూ, వీర మహిళలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఉదయం నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుని విజయవంతంగా ఒక ర్యాలీలో మనం ఉదయం నుంచి జరగడం చాలా సంతోషం. మరి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి నిండు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మన రాష్ట్ర భవిష్యత్తుని, అదేవిధంగా ఆయన మరిన్న ఉన్నత పదవులకు వెళ్ళేలా ఈ జనసేన పార్టీ మరింత ప్రతిష్ట అయ్యేలా మన అందరం కూడా కృషి చేయాలి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని బ్లడ్ డొనేట్ చేసిన మరి దంపతులు అయితే ఇప్పుడు చాలాసార్లు ఇద్దరు కూడా ఒకేసారి ఇవ్వడం చాలా సంతోషం. ఇక్కడైతే ఎవరో 100వ సారి, ఇప్పుడు ఇది మన ఎదుర్కొండా ఉన్న ఆయన ఇది 100వ సారి బ్లడ్ డొనేట్ చేయడం అన్నది తాళ్ళ మండలంలో ఉన్న రోటరీ క్లబ్ కానీ, మన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ మన నాయకులందరూ కూడా ఎన్నోసార్లు బ్లడ్ క్యాంపులు పెట్టి అనేక మంది ప్రాణాలు కాపాడిన దాతలు, బ్లడ్ దాతలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మన నియోజకవర్గంలో ఒక క్రమశిక్షణగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరుపుకున్నాం, చాలా సంతోషం. దూలుపూడి వెంకటస్వామి గారు ఈరోజు 100వ సారి బ్లడ్ ఇవ్వడం అన్నది సామాన్య విషయం కాదు. మరి బ్లడ్ ద్వారా ఎంతో మందికి ఉపయోగపడే, ఎంతో మంది ప్రాణాలు కాపాడే మంచి దానం. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు, అదేవిధంగా అన్నదానం. మరి అటువంటి కార్యక్రమాలు ఎన్నో జన సైనికులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈరోజు మన నియోజకవర్గం అంతా పెద్ద ఎత్తున చేశారు. తప్పకుండా మరిన్ని కార్యక్రమాలు మరి పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నో త్యాగాలు చేసి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి ఈరోజు పనిచేస్తున్నారు. కాబట్టి ఆయనకి భగవంతుడు నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మన నియోజకవర్గం అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి, నా పేరు రాంబాబు అండి. నేను డిఎస్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మా దంపతులు ఇద్దరం కూడా, మా మిస్సెస్ గారు ఎల్దూరు సంధ్య, మేము ఇద్దరం కూడా వచ్చి ఈ ప్రసాద్ గారు ఏర్పాటు చేసే బ్లడ్ క్యాంప్లో మా వంతు సాయం మేము చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి మా ఇద్దరు దంపతులు కూడా ఇద్దరం వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మా ప్రసాద్ గారు ఎన్నెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి కార్యక్రమం పిలుపు వచ్చినా సరే తప్పనిసరిగా ఆయన వెనకాల మేము ఇద్దరం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మా జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు భీమలవరం గ్రామంలో ముమ్మడివారి నియోజకవర్గం తాళర మండలంలో ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఆగస్టు 22 మా పెద్దన్నయ్య గారు చిరంజీవి గారు పుట్టినరోజు, అలాగే సెప్టెంబర్ 2వ తారీఖు మా చిన్నన్నయ్య గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజులు రెండూ పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్లడ్ డొనేషన్ క్యాంపు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో ప్రతి ఇయర్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, నా మీద ఉన్న అభిమానంతో పాటు మా జన సైనికుల కోరిక మేరకు అత్యధికంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ ఇయర్ అయితే కనుక మేము లాస్ట్ ఇయర్ కలెక్ట్ చేసిన 154 యూనిట్ని క్రాస్ చేయడం జరుగుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూనిట్స్ క్రాస్ చేసి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసేమియా పిల్లలకి రెడ్ క్రాస్ ద్వారా ఈ బ్లడ్ని అందించి వారికి మా వంతు సహాయం అందించడంలో ఈ నెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకోండి మా సహాయం జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నానండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మర్తుర్తి మణికంఠ ఆధ్వర్యంలో పళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొని ప్రారంభించారు. ముందుగా తాళ్లరేవు పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. జనసేన అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు కేకును కట్ చేసి అభిమానులకు, నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారు దొరబాబు, పోతుల రాజు, కొండిశెట్టి ఈశ్వరరావు, సాధనాల కాళీ అతిలి బాబురావు, తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, వాడ్రేవు వీరబాబు, జక్కల ప్రసాద్ బాబు, గంజా నూరిబాబు, గంజా సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, వాకపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఐపోలవరం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పాత ఇంజురం గ్రామంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. వెంకటపతిరాజు మాట్లాడుతూ రాజశేఖర్ ఈ రోజుకి 15 సంవత్సరాలు అయినా కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు. అలాగే ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి, కొండెపూడి కృపా వరప్రసాద్, సకిలే వెంకటేశ్వరరావు, పండు విజయ్, దొమ్మేటి దుర్గాప్రసాద్, ఏలూరి ఆదినారాయణ, కాలే రాజబాబు, విత్తనాల శ్రీను, ఇందుకూరి రంగరాజు, మోక రవికుమార్, బుజ్జి, రాంబాబు, వడ్డీ గౌతమ్, రేవు అప్పారావు, శర్మ, అచ్యుత రామరాజు, ధర్మారావు, శ్రీను, పండు, రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎదుర్లంక పాత ఇంజరం నాయకులు పాల్గొనడం జరిగింది. మరియు ఐపోలవరం మండలం 14 పంచాయతీలలో పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డికి ఘనమైన నివాళులర్పించారు. ఈరోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఈ పార్టీ గ్రామంలో మన ఆయనకి ఘనంగా నివాళులర్పించినందుకు నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఐపోలవరం మండల వ్యాప్తంగా జరిగాయి. ఐపోలవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసన సభ్యులు దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మల్లిపూడి రాజానాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు గుత్తుల సాయి, రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు, ముద్దింశెట్టి పురుషోత్తం, రాయపరెడ్డి బాబీ, దేవ్, రాంబాబు, కాకర్లపూడి రాజేష్, పిన్నమనేని శివ, బొంతు ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కొమరగిరి, మురమళ్ల గ్రామాలలో జరిగిన పుట్టినరోజు వేడుకలలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గదుర్రు గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటారని, రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ అమలు అవుతున్నాయని తెలియజేశారు. మహానేత ఈ రోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాతా భారతి మురళి, కట్ట అప్పారావు, పెంకే భీమశంకర్ ప్రసాద్, పోతుల చిన్ని, పోతు శ్రీనివాస్, మాతా నూకారావు, శీలం తిరుపతిరావు, చింతాకుల మల్లేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మరి ఘన నివాళులర్పించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశ చరిత్రలోనే ఎంతోమంది ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశాన్ని పరిపాలించారు. కానీ ఆ అందరికంటే మన రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన ఒక స్వర్ణయుగంగా మరి వెలసింది. ఆయన దురదృష్టవశాత్తు 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రోజున సెప్టెంబర్ 2వ తారీఖున మరి హెలికాప్టర్లో ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా నాణ్యమైన వైద్యం అందించడానికి అతి గొప్ప పథకం ఆరోగ్యశ్రీ. మరి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది పేద ప్రజలు అనేక రోగాలు లక్షల్లో ఖర్చు చేయమనేటువంటి వాటిని రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఇట్లా ఆపద్బాంధవులాగా, పేదల పాట ఆపద్బాంధవులాగా ఉండి ఎందరికో మరి గుండె ఆపరేషన్ కానించి అనేక ఆపరేషన్లన్నీ కూడా ఫ్రీగా చేయించినటువంటి ఘనత మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు, అందరూ పేదల ఇల్లులు. ఆ తర్వాత మన కుమారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019 నుంచి 24 దాకా ఆయన పరిపాలన కూడా తండ్రిని మించిన తనయుల పరిపాలన సాగింది. ఎందుకంటే ఎంత ప్రతి సంక్షేమ పథకం
ఆ డీబీటీ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మరి డబ్బులు అందిద్దాం. పోలవరం మండలం గుత్తినిదీవి జి వేమవరం గౌడ స్ట్రీట్స్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు స్థానిక నాయకులు దాసరి అఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పెంట రవి, దాసరి సూర్యతేజ, విజయబాబు, మద్యంశెట్టి పురుషోత్తంలు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి భారీ బాణసంచా కాల్చి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో బైపాస్ జన సైనికుల ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారీ కేక్ కటింగ్ నిర్వహించి బాణసంచా కాల్చి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మిఠాయి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బైపాస్ జన సైనికులు, స్థానిక వర్తకులు తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మేము ఈరోజు శంకరపాలెం బైపాస్లో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు గెలుపుతో ఓటములతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం చేస్తాం. అయితే ఈ సంవత్సరం ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపింది. 21కి 21 పోటీ చేసిన స్థానాల్లో గెలిపింది. 2 ఎంపీ సీట్లు నెగ్గి ప్రజలు అద్భుతమైన తీర్పుని ఇచ్చారు. 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు అలుపులేని పోరాటం చేసి ఆయన సొంత ఖర్చులతో రైతులకి డబ్బులు ఇచ్చి ఈరోజు పార్టీని నిలబెట్టి ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అనేది మా అందరికీ ఆనందదాయకం. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని, భవిష్యత్తులో ఎన్నో పదవులు ఆశించాలని, అలాగే ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు ముఖ్యమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆయన ఎమ్మెల్యే గేటు కూడా దాటలేనన్నారు. అలాంటిది ఆయన గేటు తన్నుకుంటూ వెళ్ళి అసెంబ్లీలో గర్జించాడు. దానికి బైపాస్లో ఉన్న జన సైనికులు, చుట్టుపక్కల ఉన్న గ్రామ జన సైనికులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో, మోడీ గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి పథకాలు తెస్తూ ఈ రాష్ట్ర ప్రజలని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తారని కోరుకుంటున్నాం. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు చెరువుగట్టు సెంటర్లో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అపర భగీరథుడు, ఆరోగ్య ప్రదాత ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం తాళ్లరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ సభ్యులు తొమ్మిటి శామ్యూల్ సాగర్ హాజరై మాట్లాడారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వైస్ ఎంపీపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజల ఏదైతే మంచిది అనే దాని గురించి ఆయన దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా పరిపాలన చేశారు. కాబట్టి ఆ రోజు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయాయి, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేశారు. అలాంటి మహానుభావుడు మన మధ్య లేనప్పటికీ కూడా జన హృదయాల్లో ఎప్పుడూ స్థిరస్థాయిగా ఉండడం అనేది సాధ్యం. ఐపోలవరం మండలం పరిధిలోని టీ కొత్తపల్లి గ్రామం సచివాలయంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సవరపు వెంకట్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, ఎంపీటీసీ లంకెలిపల్లి జిమ్మి, టీ కొత్తపల్లి జనసేన పార్టీ అధ్యక్షులు ప్రసాద్, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా టీ కొత్తపల్లి గ్రామంలోని పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని తాళ్లరేవు, పోలేకూరు గ్రామాలకు చెందిన అభిమానులు గిడ్లవారిపేటలో బాణసంచా సంబరాల మధ్య పుట్టినరోజు కేకును కట్ చేసి అభిమానులకు, నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం నాయకులు జక్కల ప్రసాద్ బాబు హాజరై మాట్లాడారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పొల్లెకుర్రు గిడ్లవారిపేటలో స్థానిక యువకులు అల్లంపల్లి ఫణీంద్ర, అంబటి ప్రేమ్, దడల సందీప్, అల్లంపల్లి దుర్గప్రసాద్, పంటగడ జయంత్, వడ్డీ వినయ్ ఆధ్వర్యంలో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పవన్ కళ్యాణ్ అభిమాని తోకల వేణుగోపాల్ను నాయకుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. జన్మదినోత్సవం సందర్భంగా తాళ్లరేవు పంచాయతీ మరియు పోలేకూరు పంచాయతీ అనుసంధానంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు. ఏది ఏమైనా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించడానికి కూటమి అభ్యర్థులు కృషి చేస్తున్నారు. అటువంటి నాయకుడికి జన్మదిన వేడుకలు చేయడం అనేది చాలా మంచి పరిణామం. యూత్ అంతా ఆయన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది.
ఓటమికి పొంగకుండా విజయం వైపు నడిచి విజయం అందుకున్న మా మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు విజయం వైపు నడవాలి. ఫ్యాన్స్ అని చెప్పుకుంటే సరిపోదు. మీరు ఫ్యాన్స్ అని చెప్పుకొని ఆయన గౌరవాన్ని పాడు చేయకుండా ఆయన గౌరవాన్ని పెంచాలి. ఆ విధంగా మీరు అంతా తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జై బీజేపీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రామచంద్రపురంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. ప్రజా సమస్యల ఫిర్యాదులకు త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కారాలు చూపాలి. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.